నమస్కారం. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ పుట్టి మురళీ మనోహర్ గారు మనతో ఉన్నారు ఇవాళ. మనోహర్ గారు ఆయన ఎన్సీఆర్టీ మెంబరు. ఈ ఎన్సీఆర్టీ అనేదే మొత్తం సమస్తమైన టెక్స్ట్ బుక్లు వగైరాలు డిస్టార్షన్స్ మిగతా విద్యా విధానము అందులో ఉన్న చెడుగులు అన్నిటికీ పాపాల భైరవులు ఎన్సీఆర్టీ అని జనరల్గా అంటుంటారు. ఆ ఎన్సీఆర్టీలో మనోహర్ గారు 5 సంవత్సరాలు మెంబర్గా ఉన్నారు. వీరు ప్రస్తుత విద్యా విధానంలో విద్యకు సంబంధించిన అనేక విషయాల్లో కీలక పాత్ర వహించిన వాళ్ళు. ఆయనతో నాకున్న కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకుందామని ఆయనతో నేను ఈ గోష్ఠి ఏర్పాటు చేశాను. నమస్కారం అండి మనోహర్ రావు గారు. అయ్యా, మీరు ఎన్సీఆర్టీ మెంబరు. అంతకుముందు మీరు అఖిల భారత విద్యార్థి పరిషత్కి నేషనల్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. అటు విద్యార్థి రంగంలోనూ ఇటు అధ్యాపక రంగంలోనూ రెండిట్లోనూ మీరు కీలక పాత్ర వహించారు. అంతకుముందు అసలు మీ కెరీర్ ఎట్లా మొదలైంది? బేసిక్గా నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఏబీవీపీలో లీడర్షిప్ చేసేవాడిని. అనేక ఉద్యమాల్లో పాల్గొనే అవకాశం లభించింది. తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశాను. 35 years ఏబీవీపీలో పనిచేశాను. అనేక బాధ్యతల్లో ఉన్నాను. సామాన్య కార్యకర్త నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు పనిచేశాను. తర్వాత రిటైర్మెంట్ తర్వాత నేను విద్యారంగంలోనే ఉన్నాను. విద్యాభారతి అని ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంస్థనే అని ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రస్తుతం ఆ బాధ్యత నిర్వహిస్తున్నాను. అలాగే కొన్ని యూనివర్సిటీస్ కూడా నేను ఏమంటాం ఈసీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఏపీ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో ఉంది, అందులో ఈసీ మెంబర్గా ఉన్నాను. అట్లాగే చెట్టినాడు యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్నాను. విజ్ఞాన్ యూనివర్సిటీలో కూడా ఉన్నాను. ఆ విధంగా జేఎన్యూలో కూడా ఈ మధ్య ఈసీ మెంబర్గా ఉన్నాను నేను. ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అదే ఎన్సీఆర్టీలో మీరు ఏ కాలంలో ఉన్నారో? 5 సంవత్సరాల మెంబర్గా. 15 నుంచి రీసెంట్గా 20 వరకు కూడా ఉన్నాను నేను. కాబట్టి మీరు ఈ విద్యా విధానాలకు సంబంధించి మధ్య మార్పులతో మీకు కొద్దిగా సన్నిహితమైన సంబంధమే ఉన్నది. ఇప్పుడు నాకు మురళీ మనోహర్ గారు ఇది నా ఫేవరెట్ సబ్జెక్టు. నేను రాసిన మొదటి పుస్తకం మన చదువులు. నేను చదివాను అది. ఆ మన చదువుల నుంచి మొదటి నుంచి నా కంప్లైంట్ ఏంటంటే, మనకి దేశీయ విద్యా విధానం ఏదైతే కొన్ని వందల వేల సంవత్సరాలు ప్రపంచానికే వెలుగు చూపించిందో దాన్ని పక్కన పడేసి స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానం అంతా పెడదారి పట్టింది. రకరకాల ఎక్స్పెరిమెంట్లు జరిగినాయి, కానీ బ్రిటిష్ వాడు ఏ మూస అయితే పెట్టాడో అదే మూస కొనసాగుతున్నది. అది ఎన్ని కమిషన్లు వేసినా, ఆ కొఠారీ కమిషన్ 68లోనే ఎప్పుడో వచ్చింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పెట్టాడు. ఇట్లా ఎన్ని మార్పులు చేసినా ఒకే మూస, పాత మూస, ఇదే మనం ఏదైతే కొలోనియల్ ఎడ్యుకేషన్ అంటున్నామో, మెకాలే ఎడ్యుకేషన్ అంటున్నామో, అదే అనేక రూపాల్లో కొనసాగుతున్నది అనేది కనపడుతున్నది. మరి ఈ 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వము ఒక జాతీయ ప్రభుత్వము, జాతీయ దృక్పథం ఉన్నది, స్థిరమైన మెజారిటీతో గొప్ప పనులే చేసినాయని అంటున్నాం కదా. ఈ విద్యారంగానికి సంబంధించినంత వరకు ఈ 10 ఏళ్లలో నాకైతే పెద్ద మార్పులు కనపడలేదు. ఎందుకంటే పాత సిలబస్లే, పాత కరికులమే, పాత విధానమే జరుగుతున్నట్టుగా కనపడుతున్నది. అంటే ఇది కూడా ఒక ఫెయిల్యూర్ కింద లెక్కేసుకోవచ్చా, లేక విద్యను మార్చడానికి, విద్యా విధానాన్ని సంస్కరించడానికి గడిచిన 10 సంవత్సరాల వరకు ఇందులో మీకు సంబంధం? అందులో ఏబీవీపీలో కూడా మీరు ఉన్నారు, సంఘ పరివార్కి మీరు చెందినవారు, బీజేపీ గవర్నమెంట్లో కూడా ఈ పాత్ర ఉంది. కాబట్టి అసలు మీ మీద ఉన్న నా ప్రధానమైన కంప్లైంట్, మీరు విద్యకు సంబంధించి పెర్సెప్టబుల్ మార్పు ఈ 10 ఏళ్లలో ఏమి జరగలేదేమో అని అనిపిస్తుంది. మీరేం చెప్తారు? శాస్త్రి గారు, మీ పుస్తకం ఏదైతే యాంగ్విష్ వ్యక్తం చేసిందో అదే ఇప్పటికీ ఉంది అనేది 100% అది కరెక్ట్. అది మార్పు ఏం రాలేదు అనేది వాస్తవం. కానీ 14లో మోడీ గారు వచ్చారు. 14లోనే నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు వారు ఏబీవీపీ టీంను పిలిచి అడిగారు ఎలా ఉంది విద్య అనేసి. వారు చాలా కీన్ లిజనర్ నాకు అర్థమైంది. ఈ ప్రతి అంశాన్ని కూడా చాలా కీన్గా వింటారు అనేది. 30 నిమిషాలు కూర్చుంటే నేను వారితో మొరపెట్టుకున్నాను, ఎలా ఉంది అన్నారు. అన్నప్పుడు చెప్పాలి కనుక 90 తర్వాత విద్య అంతా కూడా ప్రైవేటీకరణ జరిగింది, వ్యాపారీకరణ జరిగింది, ప్రైవేట్ వచ్చేసింది కనుక కార్పొరేటీకరణ జరిగింది. దాంతోపాటు విద్య
పూర్తిగా ఇదేమంటాము మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా వచ్చేసింది అని ఒక మాట అన్నాను. ఒక్కసారి స్టన్ అయిపోయారు, ఆపారు కొద్దిసేపు. తర్వాత వారు చెప్తున్నది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ది పూర్ ఇవ్వగలిగితే వ్యాపారస్తులు ఏం చేయలేరు, కస్టమర్ను నమ్ముకోవాలి మనం అనే విషయం చెప్పారు. ఆ తర్వాత విద్య పైన వారు దృష్టి పెట్టారు అప్పటి నుంచి కూడా. నేను డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు, కానీ టూకీగా చెప్పాలంటే అంటే మనం చెప్పడమే కాదు, అందరి విద్యావేత్తలతో వారు కన్సల్టేషన్ చేశారు. 4 years కంట్రీ వైడ్గా గ్రామానికి వెళ్ళి మనోభావాలను, పేరెంట్స్ మనోభావాలని, ప్రజల మనోభావాలని, విద్యార్థుల మనోభావాలని కలెక్ట్ చేసే ప్రయత్నం చేశాను. స్మృతి ఇరానీ హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నాం. నేను కూడా ఒక లెక్చరర్గా జడ్చర్లలో పనిచేసేవాడిని. 2 గ్రామాలు నేను కూడా వెళ్ళాను, రచ్చగట్ట సమావేశాలు పెట్టాము. పేరెంట్స్ మాట్లాడినప్పుడు అందరూ పేరెంట్స్ చెప్తున్నది 3 విషయాలు చెప్పారు. ఒకటేమో క్వాలిటీ లేదండి, మా అబ్బాయి డిగ్రీ అయిపోయింది కానీ రాయలేకపోతున్నాడు అని అందరూ యునానిమస్గా చెప్పింది. దెర్ ఇస్ నో క్వాలిటీ అని. సెకండ్ ఈజ్ నో జాబ్ గివింగ్ అని, ఇంజనీరింగ్ అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, ఉద్యోగాలు రావట్లేదు అనేది రెండవ విషయం. మూడో విషయం స్టన్నింగ్ ఏంటంటే ఒక మహిళ చెప్తుంది, ఏం చదవండి, ఇంత చదువుకున్నాక ఎవడైనా తల్లిని కొడతాడా అని అమాయకంగా అడుగుతుంది. ఎందుకు అని అంటే వాడు తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే కొడతాడు అని. అంటే ఆమెకు ఏం కోరుకుంటుంది, చదువుకున్నవాడు మారాలి కదా, తల్లిని కొట్టకూడదు కదా, అంటే క్యారెక్టర్ లేదు అని. నో వాల్యూస్, నో క్వాలిటీ, నో జాబ్. ఇది కామన్గా వస్తున్నటువంటి విషయం. వీటిని అడ్రస్ చేశారు మోడీ గారు. దీన్ని అడ్రస్ చేయడానికే ఒక కమిటీ వేశారు వారు, కస్తూరి రంగన్ కమిటీ, మనందరికీ తెలిసినటువంటి విషయం. వారి ఇంటిగ్రిటీని అయితే ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఇస్రో చైర్మన్గా ఉన్నారు, గొప్ప సైంటిస్ట్. కానీ దానికన్నా ముందు చాలామంది దేశ ప్రజలకు తెలియంది ఏంటంటే టోటల్ దాంట్లో ఉన్న 8 మంది ఒక్కొక్కరు ఒకదానికి గొప్ప పేరున్న వాళ్ళు, స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు, ఏ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు. ఉదాహరణకు దాంట్లో మంజుల్ భార్గవ్ అని పెన్సిల్వేనియా యూనివర్సిటీ, ఐ డోంట్ రిమెంబర్, బట్ టాప్ 10 మ్యాథమెటిషియన్ ఇన్ ది వరల్డ్ ఆయన మంజుల్ భార్గవ్. కర్ణాటక అయినా కానీ అక్కడ ప్రొఫెసర్ ఆయన. అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్పడం ఏంటంటే అలాంటి గొప్ప వాళ్ళంతా కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ చేశారు. దేశం అంతా కూడా విద్యావేత్తలను కన్సల్ట్ చేశారు. మన దగ్గర జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, చాలాసార్లు మెమోరాండం ఇచ్చారు. చాలామంది పెద్దలను, మీలాంటి వాళ్ళని అందరినీ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఒక మంచి నివేదిక ఒకటి తయారైంది. ఈ ప్రశ్నకు అన్నిటికీ జవాబు చెప్పే నివేదిక ఇది. ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్, ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ ఏమున్నో అవన్నీ కూడా మంజుల్ భార్గవ్ గారు కలెక్ట్ చేసి దీంట్లోకి తెచ్చారు. కనుక సమూలమైన మార్పులు విద్యారంగంలో తీసుకురావాలి, దీని ఉద్దేశం అది. 2020లో ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది, NEP 2020 అనే పేరు మీద వచ్చింది. అక్కడ నుంచి చాలా చర్చలు జరిగాయి. మనందరికీ తెలుసు శాస్త్రి గారు, ముఖ్యంగా మీకు బాగా తెలుసు, ఏదైనా ఒక పాలసీ మోడీ ప్రభుత్వం బయటికి తెస్తే రెడీగా ఉంటారు, దాడులు చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఇదంతా ఎగ్జాక్ట్గా అంటే పడిగట్టు పదాలు మాట్లాడే వాళ్ళు కొంటారు. దాన్ని చూడకుండా 2020లో ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో, నేను కూడా టీవీ డిబేట్స్లో ఉన్నాను. ఒక పెద్ద ఆయన ఇలాగే అడిగాడు, వామపక్షవాది ఆయన, ఇది కేవలం కాషాయీకరణ కోసమే, ఇది కార్పొరేట్ శక్తులకు మేలు చేసేది మాత్రమే, పేదోడికి విద్యను అందించేది కాదు, ఇలాంటి వర్డ్స్ అన్నీ మాట్లాడాడు. టీవీ 10 అనుకుంటా. ఆయన అడిగాడు, మురళి గారు దీన్ని ఏమంటారంటే, ఆ ప్రశ్నలు అడిగిన ఆయన్ను నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆ పుస్తకం వారు చూసి అంటే ఎన్ని వందల పేజీలు చెప్పండి, 300, 400 చెప్పండి, 420 అని చెప్పకండి, మీరు 100 చెప్పలేకపోయాడు. అంటే చూడకుండా కూడా కామెంట్ చేస్తారని. అయితే దీంట్లో వచ్చిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పేదవాడికి లభించేది కాదు, దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు అనేది వాళ్ళ దీంట్లో వచ్చినటువంటి విషయం. నా పాయింట్ అంటే శాస్త్రి గారు, గేమ్ చేంజర్ అంటారు. ఎడ్యుకేషన్లో గొప్ప మార్పు ఏదన్నా ఉంది అని అంటే ఇందులో ECC అనేది ప్రవేశించారు. అంటే 3 ఏళ్ల చైల్డ్ 6 ఏళ్ల లోపల ఈ బ్రెయిన్ గ్రోత్ కంప్లీట్ అయిపోతుంది. బ్రెయిన్ యొక్క గ్రోత్ అంత ఫాస్ట్ గ్రోత్ అప్పుడే ఉంటుంది. ప్రపంచం అంతా చెప్పిన విషయం. మన దగ్గర కూడా అభిమన్యుడు, ధ్రువుడు గర్భంలోని ఇవన్నీ చెప్తే పొగిడి పురాణం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం శాస్త్రమే ఏం చెప్తుందంటే, ఆ 3 ఏళ్ళు చైల్డ్ను నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు, ఎలా ట్యాకిల్ చేస్తున్నావు, ఆ బ్రెయిన్ను నువ్వు ఎంత చక్కగా ట్యాకిల్ చేస్తున్నావు, అలాగే న్యూట్రిషన్ పార్ట్ ఏమి ఇస్తున్నావు, ఇది మొత్తం పర్సనాలిటీని తీర్చిదిద్దేది అదే. ది వెరీ ఫౌండేషన్. ఒక వ్యక్తిత్వం, ఒక వ్యక్తి యొక్క నిర్మాణము అక్కడ జరుగుతుంది. కనుక ఇన్నేళ్లుగా మీరు LKG, UKG, AKG ఇవన్నీ కూడా ధనికులకే ఉన్నాయి, మరి పేదవాడికి లేవు. ఇది ఎవరు అడ్రస్ చేయలేదు. నేను ఆయనను అడిగాను,
మీరే సిపిఎం ఆయన మీరు మాట్లాడుతుంటారు కదా పేదవాళ్ళ గురించి, మరి వీళ్ళ గురించి మీరు ఎందుకు అడగలేదు? ఈ నర్సరీలు లేవు కదా. ఇప్పుడు ఈసీసీ విధానం రాబోతుంది. డబ్బున్నవాడు 3 ఏళ్ల ముందే స్కూల్కి వెళ్తున్నాడు, డబ్బు లేనివాడు 5 ఏళ్ల తర్వాత వెళ్తున్నాడు. లైన్ రన్నింగ్ రేస్లో 3 ఏళ్ళు వాడు ముందు పోయి నిలబడి వీడి తర్వాత నిలబడితే వీడిని పైగా పేదోడిని ఏమంటున్నామంటే వీడు మొద్దు అని ముద్ర వేస్తున్నాం. ఈ ఈసీసీతో వచ్చే ఇదేంది అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. రెండు. కేర్ అంటే ఫుడ్, న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్. 3 years బేబీ అమ్మ ఒడి నుంచి నేరుగా మోడీ ఒడికి వెళ్ళిపోతుంది. సుమారుగా 20 కోట్ల మంది పూర్ చిల్డ్రన్ నేరుగా ఈసీసీలోకి తీసుకెళ్ళబోతున్నారు. అది ఎలా జరుగుతుంది మనోహర్ గారు? అంటే అది ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడున్న పరిస్థితి ఎలా మారుతుంది? ఇప్పుడు మన దగ్గర అంగన్వాడీలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఈ ఉమెన్ వెల్ఫేర్ దీంట్లో ఉంది. ఎడ్యుకేషన్ సంబంధం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ 3 డిపార్ట్మెంట్లు కలిసి డీల్ చేస్తాయి దీన్ని. తర్వాత అక్కడ టీచర్ను ట్రైన్ చేస్తారు. ఇక్కడ సిలబస్ కూడా తయారైంది శాస్త్రి గారు, మీరు ఆశ్చర్యపోతారు. ఎన్సీఆర్లో ఉన్నాను కనుక నేను చెప్తున్నాను. ఈ 3 years to 6 years బేబీ కోసం సిలబస్ తయారైంది ఎన్సీఆర్టీలో. ఈ సిలబస్ ఏముంటుంది అంటే పుస్తకాలు ఉండవు, ఏముండవు. బట్ ఈచ్ డే ప్రోగ్రామ్ ఇస్తారు వాళ్ళు. అంటే గేమ్, ఎవ్రీ గేమ్ హ్యాజ్ ఇట్స్ ఆబ్జెక్టివ్. ప్రతి గేమ్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఆ బేబీకి ఏం నేర్పించాలి, ఏం స్కిల్ నేర్పించాలి అనేది. ఒకటి ఉదాహరణకు కబడ్డీ ఆడిపిస్తారనుకోండి, విజిల్ రాగానే కదలాలి, విజిల్ రాగానే ఆగిపోవాలి, ఒక కండిషనింగ్, బ్రెయిన్ కండిషన్ అయితే అప్పటి నుంచి డిసిప్లిన్ ఒంట్లోకి వస్తుంది అన్నట్టు. ఇది ఉదాహరణ కొరకు చెప్పాను. అలాగే న్యూట్రిషన్ కూడా ప్రిస్క్రైబ్డ్ న్యూట్రిషన్ ఉంటుంది. గ్రోత్ చాలా ఇదిగా అంటే మెంటల్ గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఏమవుతారంటే పిల్లలందరూ సమానం అవుతారు. 5 ఏళ్ళు వచ్చేసరికి ధనికుల పిల్లలు, పేదల పిల్లలు ఒక లైన్లో నిలబడతారు. ఇది గేమ్ చేంజర్ అని అంటున్నారు రాబోయే రోజులలో. ఇంతకాలము వీళ్ళు మనకు పనికి రాకుండా పోయారు. పేదవాడు కనుకనే ఆ 3 years to 6 years ఏదైతే మనం డీల్ చేయాలనో అది చేయలేదు కనుక నష్టపోయింది నేషన్. ఇప్పుడు మనం మనోహర్ గారు, మనకి ఇప్పుడున్న దీనిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టారు. పిల్లాడు కడుపుతో ఉండగానే వీళ్ళు మీరు అన్నట్టు సీట్లు బుక్ చేసుకోవటము, వగైరాలు చేయటము, లక్షలు డొనేషన్లు కట్టడము. వీళ్ళు ఆ రకంగా భయంకరమైన దోపిడీ రాటన్ కల్చర్ని పెడుతున్నారు కదా. ఈ సిలబస్లు, ఈ స్కూళ్ళు ఈ ధనికుల కోసము, అగ్లీ రిచ్ కోసం వాళ్ళు పెట్టుకున్న స్కూల్ కూడా కంటిన్యూ అవుతాయా? అంటే మీరు చెప్తున్నది కేవలం పేదవాళ్ళకైనా, ఈ ధనికులకు మొత్తంగా ధనిక పేద తేడా లేకుండా ఏ పిల్లలకైనా ఇది కంపల్సరీగా వర్తిస్తుందా? అంటే 6 years వచ్చే లోపల ఇప్పుడు అందుకే ఈ మధ్య ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. 5th yearలో ఫస్ట్ క్లాస్లో వేయాలన్నా, 6th yearలో ఫస్ట్ క్లాస్ వేయాలన్నా అనేది ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తాం. ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కనుక ఫస్ట్ క్లాస్ ఎప్పుడు రావాలంటే 6 years బేబీకి రావాలి. ఆ లోపల ఈసీసీ కంప్లీట్ చేయాలి. ఈసీసీ అనేది 5 years ఉంటుందండి, మొత్తం 5 years అన్న. ఈ ఈసీసీ అనేది యూనిఫామ్గా అందరికీ వర్తిస్తాయి. ఇది అంటే ప్రైవేట్లో కూడా ఇలాంటివే పెడతారు. గవర్నమెంట్ పేదవాడి కొరకు గవర్నమెంట్ పెడుతుంది. ఈ సిలబస్ కామన్ ఉంటుంది అందరికి, వాళ్ళు కూడా ఇదే వర్తించి తీరాలి. ఇది వర్తించి తీరాలి, అందరూ దీంట్లో నుంచే రావాలి. ఇది అంతా స్కూల్ ప్రిపరేషన్ అండి. ఒక రకంగా చెప్పాలంటే చైల్డ్ విత్ ఆల్ ప్రిపరేషన్ గోస్ టు స్కూల్. ఇంతకుముందు ప్రిపరేషన్ లేకపోవడం వల్ల భయపడుతూ వచ్చారు. పేదోళ్ళ పిల్లలైతే లాక్కుంటూ వచ్చారు పేరెంట్స్. ఆ భయం కారణంగా, జంకు కారణంగా సగం వెనక్కి వెళ్ళిపోయారు మెంటల్లీ వాళ్ళు. ఇప్పుడు ఆ స్థితి ఉండకూడదు అనేది ఒక శాస్త్రీయమైన ఆలోచన. ఇది మోడీ గారు తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పు. ఇది మెల్లగా ఇంప్లిమెంటేషన్ వైపు వెళ్తూ ఉంది. ఈ సిలబస్ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. ఈసీసీ కొరకే మొదటిసారి ఈ దేశము కరికులం ఫ్రేమ్వర్క్ తయారు చేసింది. మామూలుగా 1వ తరగతి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు ఎవ్రీ 5 yearsకు కరికులం ఫ్రేమ్వర్క్ వచ్చేది. దాని మీద గొడవ అంతా కరికులం అంతా కూడా. ఇప్పుడేమైందంటే ఈ 3 ఏళ్ల బేబీ కోసం కూడా కరికులం ఫ్రేమ్వర్క్ అంత ప్రభుత్వం అంత సీరియస్గా ఉంది. ఈ పిల్లలను అంత సీరియస్గా తీసుకుంటుంది దేశం అంతా కూడా. అంటే ఇదివరకు ఇప్పుడు ఐసిఎస్సి సిలబస్ అని, తర్వాత సిబిఎస్సి స్టేట్ సిలబస్ అని రకరకాల ఇవి ఉన్నాయి కదా. ఇవి ఎవరి ధోరణిలో వాళ్ళు చెప్తూ పోతుండేవాళ్ళు. ఇప్పుడు ఇవి కూడా ఇక ముందు కూడా కంటిన్యూ అవుతాయా, ఏమైనా యూనిఫామిటీ వస్తుంది? అంటే అవేమో బోర్డ్స్ అండి, సిబిఎస్ఈ బోర్డు, ఐసిఎస్సి బోర్డు. ఈ బోర్డు ఏదైనా కూడా ఫ్రేమ్వర్క్ అనేది ఎన్సీఆర్టీ ఇస్తుంది, కరికులం ఫ్రేమ్వర్క్ అనేది. ఈ ఫ్రేమ్వర్క్లో మీరు, నేను ఒక పాఠం చెప్తాను, మీరు ఇంకో పాఠం చెప్తారు, కానీ ఆబ్జెక్టివ్ మాత్రం అదే ఉండాలి. అలాంటి ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తారు. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత ఇంతవరకు మనము
10+2+3 ఎడ్యుకేషన్ మనం చూసామండి. కానీ ఇప్పుడు రాబోయేది ఏంటంటే 5+3+3+4 అని. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇదేంటంటే ఏజ్ వైజ్గా వయస్సును బట్టి కరికులం మారుతుంది, టీచింగ్ మెథడాలజీ కూడా మారుతుంది. పాఠ్యాంశం బోధించే పద్ధతి, టీచర్ బోధించే పద్ధతి మారుతుంది, పాఠ్యాంశం కూడా మారుతుంది ఆ ఏజ్ని బట్టి. అంతేగాని 5 ఏళ్ళు ఒక స్కూల్ ఉంటుంది, 3 ఏళ్ళు ఒక స్కూల్ ఉంటుంది అనే కాదు. ఒకే స్కూల్లో ఇలాంటివి ఉంటాయి. టీచర్స్ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. ఈ పర్టికులర్గా శిశు విద్య అంటాను, ఇప్పుడు చెప్పిన ఈసీసీని తెలుగులో సింపుల్గా శిశు విద్య అంటాం. ఇది మీరు సరస్వతి శిశు మందిరాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. శిశు అయితే మీరు చెప్పిన భారతీయ విద్య ఏదైతే ఉందో దాంట్లో అనేక సార్లు మనం చూస్తాం చరిత్రలో పంచకోశ విద్యను మనం వినేవాళ్ళం. కనుక మనము చదువు ఎందుకు చెప్పామండి, ఇండియన్ థాట్ ఏంటంటే వ్యక్తి వికాసం కోసం. కనుక మ్యాన్ మేకింగ్ అని అన్నాడు వివేకానందుడు. కనుక ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఉద్యోగం కోసమో తిండి కోసమో కాదు, విద్య దేనికోసం అని అంటే మ్యాన్ మేకింగ్ అని, వ్యక్తిత్వ నిర్మాణం కోసం. అందుకని ఈ పంచకోశ విద్యను కూడా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టబోతున్నారు. పంచకోశ అంటే మళ్ళీ అందరూ గగ్గోలు పెడతారు కనుక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని అన్నారు. వాళ్ళకి తగ్గట్టుగా చెప్పారు హోలిస్టిక్ ఎడ్యుకేషన్, 360 degrees ఎడ్యుకేషన్. ప్రోగ్రెస్ కార్డు కూడా మీకు కొత్త ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది, మిమ్మల్ని చైల్డ్ను 360 degrees మెజర్ చేస్తుంది. ఇంతవరకు మనం ఎడ్యుకేషన్ అంటే రీడింగ్ అండ్ రైటింగ్ అని అనుకున్నామండి. అందుకే గాంధీజీ కూడా ఒక దశలో టాల్స్టాయ్ ఫామ్ సౌత్ ఆఫ్రికాలో నడిపినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ అని చెప్పాడు. కనుక మనం ఏది మిస్ అయ్యామని అంటే హెడ్ది ఒకటినే అడ్రస్ చేసాం, హార్ట్ సంబంధించి పిల్లలు అందుకే మొరటుగా తయారయ్యి దుర్మార్గులుగా తయారయ్యి యాసిడ్ పోసే పిల్లలందరూ తయారయ్యారు. ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ సిలబస్లో లేదు, హార్ట్ రిలేటెడ్ విషయాలు మనం డీల్ చేయలేదు, హార్ట్ గ్రోత్ గురించి మనం ఎన్నడూ కూడా అడ్రస్ చేయలేదు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అంటే చైల్డ్ చిన్న ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళలో కైండ్నెస్ ఎలా ఉంది, దయ, దాక్షిణ్యము, జాలి, కరుణ లాంటివన్నీ ఎలా వాళ్ళలో ఇన్కల్కేట్ చేయాలి, ప్రాక్టీస్లో ఎలా ఇన్కల్కేట్ చేయాలి. ఇంగ్లీష్ విద్య ఏం చేసిందంటే మనకు ఇండస్ట్రియల్ విద్య అనొచ్చు దాన్ని ఒక రకంగా. ఇండస్ట్రీ అనేది ఒక 4 గోడల మధ్యలో ఉంటుంది, క్లాస్ రూమ్ కూడా 4 గోడల మధ్యలో బంధించాడు వాడు. మార్నింగ్ 9 to 5 o'clock అని ఇండస్ట్రీ ఉంటుంది, క్లాస్ రూమ్ కూడా కానీ గురుకుల అలా కాదు. గురుకుల ఓపెన్గా ఉండేది, స్కై కింద ఉండేది. కనుక సీయింగ్ అండ్ లెర్నింగ్, డూయింగ్ అండ్ లెర్నింగ్ ఇవన్నీ కూడా యూరోపియన్ మీరు చెప్పిన బ్రిటిష్ విద్యలో మిస్ అయిపోయినామా, 75 ఏళ్ళు మిస్ అయిపోయినాం. ఇప్పుడు మన 1830లో సర్ థామస్ మన్రో అనుకుంటా గవర్నర్, మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్గా ఉన్నప్పుడు అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పటి తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక అన్ని కలిసి ఉన్న ప్రాంతం. కలెక్టర్లందరికీ సర్క్యులర్లు పంపించి అసలు ఎట్లా ఉన్నది దేశీయ విద్య అనేది రిపోర్ట్స్ తెప్పించాడు. స్కూల్ ఏమిటి, కరికులం ఏంటి, సిలబస్ ఏమిటి, వర్కింగ్ అవర్స్ ఏమిటి, స్టూడెంట్స్ ఎవరున్నారు, టీచర్స్ ఎవరున్నారు, ఏ తరగతుల వాళ్ళు, ఏ కులాల వాళ్ళు, ఏం చెప్తున్నారు అనేవి మొత్తం డీటెయిల్ మన ధర్మపాల్ గారు బ్యూటిఫుల్ ట్రీ అనే రాశాడు. ఆ రిపోర్ట్స్తో సహా ఉన్నాయి. అందులో మన బయటకు వచ్చింది ఏంటి అంటే పూర్వకాలంలో ఏ పిల్లాడికి ఏ వృత్తిలో వాడు పనికొస్తాడో, జీవనోపాధి కావాలో దానికి సంబంధించిన స్కిల్ వాడికి అనుకూలమైన టైమ్స్లోనే నేర్పేవాడు. ఒక స్కూల్ అంటూ ఒక ఫిక్స్డ్ అవర్స్ ఉండేది కాదు. అలాగే అందరికీ అన్ని విద్యలు నూరిపోయటం కాకుండా వాడికి అకౌంట్స్ కావాలంటే అకౌంట్స్ వరకే నేర్పుతారు, ప్రొఫెషనల్ స్కిల్ కావాలంటే అది చేస్తాడు, ఇట్లా ఉండేది. అంటే అవసరాన్ని బట్టి, జీవనోపాధాన్ని బట్టి ఆ విద్య కాగానే వాడికి జీవనోపాధి దొరికేది. అలా ఉన్నది కదా. ఇప్పుడు అందులోని బెస్ట్ పాయింట్స్ మీరు కూడా స్టడీ చేసి ఉంటారు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అటువంటివి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా అండి ఇప్పుడున్న వాటికి భిన్నంగా? 100%. ఇది చాలా కీలకమైన ప్రశ్న మీరు అడిగింది. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మన పిల్లలు ప్రిపరేషన్ అంతా చదువు, ఐఐటి, ఎన్ఐటీలు ఇదే జీవితం. అవి లేకపోతే అవి 10,000 సీట్లు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేవు. కానీ కోట్ల మంది, లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద పడుతున్నారు. వీళ్ళంతా ఎవరు అంటే యూజ్లెస్ ఫెలోస్ అని అంటున్నాం మనం. కనుక అందరూ దాని కొరకే పుట్టలేదు, అందరూ ఐఐటికి కొరకు పుట్టలేదు. కనుక ఎక్కడ మిస్ అయిపోయినాము అని అంటే ఇప్పుడు మనం స్కిల్ ఇండియా అని అరుస్తున్నాం. వీ లాస్ట్ అవర్ స్కిల్స్, నౌ వీఆర్ షౌటింగ్ ఫర్ స్కిల్స్ అని. సో అందుకని ఇప్పుడు 6th క్లాస్ ఆన్వర్డ్స్, 6th క్లాస్లోనే మనకు కోడింగ్ సబ్జెక్ట్ వస్తుందండి పిల్లలకు. అంటే ఇప్పుడు మోడర్న్ డేస్లో ఏమంటే గ్లోబల్ స్టాండర్డ్స్లో
21st సెంచరీ చిల్డ్రన్ సిలబస్ చాలా వేరుగా ఉంటుంది. 6th క్లాస్ వాడి పేదవాడైనా ధనికుడైనా వాడికి కోడింగ్ నేర్వాల్సిందే. మెల్లగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 6వ తరగతి నుంచి పిల్లలందరూ ఆటపాట తప్పనిసరి అని. ఆటపాటకు కూడా మార్కులు ఉంటాయండి. ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డు ఇంతకుముందు నేను చెప్పాను 360 degrees ప్రోగ్రెస్ కార్డులో ఆటల్లో ఏదన్నా ఆట ఆడు కానీ ఒక ఆట ప్రావీణ్యత ఉంటుంది వాడికి, అది ఎంకరేజ్ చేస్తారు. టీచర్ పని అంతా ఏంటంటే అబ్జర్వ్ చేయడం. చైల్డ్ 6th క్లాస్ నుంచి వాడిని అబ్జర్వ్ చేసి 7th 8th అంతా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏ ఆటలో వాడి ప్రావీణ్యత ఉంది. వృత్తి కూడా తప్పనిసరి. వృత్తి విద్య అందరికి కూడా ఏదో ఒక వృత్తి వాడు అక్కడ వడ్రంగి పని కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్ కావచ్చు, ఏదన్నా ఉంటాయి. 10 ట్రేడ్స్ ఉంటాయి. ఆ 10 ట్రేడ్స్లో చైల్డ్ దేంట్లో ప్రావీణ్యత చూపిస్తున్నాడు వాడు, అది దాన్ని ఎంకరేజ్ చేస్తారు టీచర్. అయితే బై ది టైం ఈ రీచెస్ 12th క్లాస్ వాడు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కావాలి. నేను వడ్రంగి పని నేను తీసుకుంటే నేను 12th క్లాస్ వచ్చాక చక్కటి టేబుల్ తయారు చేయగలగాలి. కనుక దీని కారణంగా భవిష్యత్తులో యూజ్లెస్ ఫెలోస్ ఎవరు ఉండరు. అందరూ దేనికో వృత్తికి పని ఇచ్చే వాళ్ళు ఉంటారు. దీన్ని కంటిన్యూ చేసుకోవాలంటే డిగ్రీలో కూడా అలాంటి కోర్సే ఉంటుంది. కనుక మల్టీ డిసిప్లినరీ అనేది ఇప్పుడు కొత్త స్లోగన్. నేనున్నానండి, నేను MA ఇంగ్లీష్ చేశాను, మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు ఉద్యోగం ఇద్దామని మీ దగ్గరికి వచ్చాను. నీకు ఏమొచ్చు అని అడిగితే నాకు ఇంగ్లీష్ వచ్చు అని. ఇంగ్లీష్ సరేనా నువ్వు ఇంకా దేనికి పని ఇస్తావు అని. దేనికి పనికిరాను, ఎందుకంటే స్పెషలైజేషన్ ఎడ్యుకేషన్ చదివాము ఇన్ని రోజులు, కనుక నేను దేనికి పనికిరా. ఇప్పుడు మోడర్న్ డేస్లో అలా కాదు, 10 సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. కనుక మల్టీ డిసిప్లినరీని ఎంకరేజ్ చేస్తారు. పిల్లవాడి టేస్ట్ని బట్టి ఒక దాంట్లో ప్రావీణ్యతగా ముందుకు వెళ్ళిపోతారు. కనుక స్కిల్ కూడా కంపల్సరీ, ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటాడు. మ్యూజిక్ ఉంటుందండి, మ్యూజిక్ ఉంటుంది, కవి సమ్మేళనాలు ఉంటాయి, లేకపోతే ఇవన్నీ ఉంటాయి, సాహిత్యము, ఇవన్నిట్లో కూడా చైల్డ్ దేంట్లో ఉంటే, ఉదాహరణకు సచిన్ తెందూల్కర్ క్రికెట్లో షైన్ అయిపోయాడు, ఒక అవకాశం ఇచ్చారు కనుక అయ్యారు, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో కాదు. మ్యూజిక్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే హార్ట్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా వాడి లోపల ఇవి డెవలప్ చేస్తాయి. ఇలా 360 degrees కోర్సెస్ అనేవి డిజైన్ చేశారు. కొద్దినే కానీ ఏది కూడా ఎక్కువ ఉండదు. పెద్దగా అయ్యే కొద్దికి వాడికి అందులో తర్ఫీదు ఇస్తూ ఉంటారు. ఇది కొత్త దీంట్లో. అలాగే మల్టీలింగ్వలిజం కూడా ఎంకరేజ్ చేస్తారు. 6th క్లాస్ వీలైతే 8th క్లాస్ వరకు మాతృభాషలోనే చదువుకోవాలనేది ఈ పాలసీ చెప్తుంది. దానివల్ల మదర్ టంగ్లో స్ట్రాంగ్ ఉన్నవాడు అదర్ టంగ్లో స్ట్రాంగ్ ఉంటాడు అనేది. తర్వాత ఇతర భాషలకు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఈ న్యూ పాలసీ అది అన్నాడు, పిల్లలంతా కూడా మల్టీలింగ్వల్గానే తయారవుతారు. సో అది కూడా ఒక మార్పు రాబోతుంది. సో దీనివల్ల మీరు ఫ్యూచర్లో డిగ్రీ వచ్చాక కూడా లిబరల్ ఎడ్యుకేషన్ అని అంటారు, లిబరల్ డిగ్రీ అని అంటారు. 4 years డిగ్రీ ఉంటుంది. ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అంటే బఫేలో మనం వెళ్ళి మన ఇష్టమున్న కర్రీస్ వేసుకుంటాం. అదే ఉడిపి హోటల్లో పెడితే అన్ని 10 కర్రీస్ పెడతారు, వేస్ట్ అవుతుంది. నాకు ఇష్టం అనే వేసుకుంటాం. అలా స్టూడెంట్ సెంట్రిక్ అన్నాడు. స్టూడెంటే చూజ్ చేసుకుంటాం. స్ట్రీమింగ్ బ్రేక్ అవుతుందండి. ఇంతవరకు సైన్స్ స్ట్రీమ్, కామర్స్ స్ట్రీమ్ ఇలాంటివి ఉండేది అండి, అవి బ్రేక్ అయిపోతాయి. నేను హిస్టరీ తీసుకున్నాను, నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నాను, ఇంకో సబ్జెక్ట్ మ్యూజిక్ తీసుకుంటాను, నా చాయిస్ అది. కాకపోతే నా మార్కులు ఇవన్నీ కూడా గ్రేడ్ చేయడానికి సిస్టమ్ ఉంటుంది, మార్కులను కొలుస్తారు, ఇది ఇస్తారు. అలాంటి ఒక విధానం ఇది. కనుక బియాండ్ ఇమాజినేషన్ ఇప్పుడున్న వాళ్ళకు. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, హిస్టరీ, హ్యుమానిటీస్ ఏదో అంటారు. సో ఇట్లాంటివి ఇదివరకు ఉన్న పూర్వకాలంలో BA MAలు చదివితే చాలా ఇదిగా ఉండేది. హిస్టరీ అనే దానిలో చాలామంది ప్రిఫర్ చేసేవాళ్ళు. ఈ ఆర్ట్స్, ఇవి హ్యుమానిటీస్, హిస్టరీలు ఇటువంటివి వేస్ట్, అసలు అందరికి కావాల్సింది. ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులే మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రపోజ్ చేశారు. అందుకని కావాల్సిందంతా ఇవన్నీ పనికి మాలినవి అనేవరకల్లా ఇవాళ BAలు MAలు చదివేవాడేమో తగ్గిపోయాడు. అందరూ ఇంజనీరింగ్ విద్య మీదేమో పడిపోవటము. ఆ ఇంజనీరింగ్ విద్య కూడా వాడికి ఎంత ప్యాకేజ్ వస్తుంది ఏమిటి అనేది. మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కాకుండా ఐలాండ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మీరు ఇందాకన్నారు, IITల మీదనే పెట్టారు. ఈ IITలు కొన్ని ఉంటే ఆ IITలో చదువుకున్న వాడికి బ్రహ్మాండమైన ప్యాకేజీలు, ₹1,00,00,000 ప్యాకేజీ అది వస్తుంది అనే వరకల్లా ప్రతివాడు IIT కావాలి అనేటువంటి ఒక పిల్లలందరికీ అయ్యి అది చేయలేకపోతే సూసైడ్స్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. చివరికి ఎక్కడి దాకా పోయిందంటే ఈ IITలో చదువుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని IITల్లో ప్లేస్మెంట్స్ 47%కి రాదు అని వాళ్ళే చెప్తున్నారు.
మరి చదువుకొని ఏం చేస్తారు వీళ్ళు ఇంత కష్టపడి? అంటే ఒక రకమైన కొలాప్స్ అయ్యే స్థితికి వచ్చింది కదా, దాన్ని మొత్తాన్ని సరిదిద్దగలుగుతుందా మీరు అన్నట్టు ఈ పాలసీ? మార్కెట్ డ్రివెన్ ఎడ్యుకేషన్ అది మీరు చెప్పింది అంతా కూడా. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో పేరెంట్స్ పరిగెత్తారు, అరే నువ్వు ఐఐటి అయితే నీకు లైఫ్ ఉంటుంది అని. మార్కెట్ డిమాండ్ అది. కనుక మార్కెట్ డ్రివెన్ ఎడ్యుకేషన్ను చేసి దాని అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి ఈ కొత్త విద్యా విధానం. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో 40,000 కాలేజెస్ ఉన్నాయి, 900 విశ్వవిద్యాలయాలు. ఇవన్నీ క్లబ్ చేసి సుమారుగా ఒక 15,000 విశ్వవిద్యాలయాలుగా మారబోతున్నాయండి. దీన్ని అర్థం చేసుకోవాలంటే విశ్వవిద్యాలయాలు 3 రకాలుగా ఉంటాయి. ఓన్లీ డిగ్రీ గివింగ్ విశ్వవిద్యాలయాలు ఉంటాయి, అవి ఓన్లీ టీచింగ్ విశ్వవిద్యాలయాలు, టీచ్ చేస్తాయి, ఎగ్జామ్ పెడతాయి. రెండవది ఏముంటుందంటే టీచింగ్ ఉంటుంది, కొంచెం రీసెర్చ్ ఉంటుంది. మూడవది ఏమో ఓన్లీ రీసెర్చ్ ఉంటుంది. ఇలా 3 రకాల విశ్వవిద్యాలయాలు చిన్న చిన్న వైబ్రెంట్ క్యాంపస్లు తయారవుతాయి. నేను సిబిఐటిలో వాళ్ళు ఇలాగే ఒక లెక్చర్ పెట్టారు ఆన్లైన్ ఎన్ఈపి మీద. నేను వాళ్ళ మేనేజ్మెంట్ అంతా కూర్చున్నది. ఇలా 1 సబ్జెక్ట్ కాలేజ్ క్యాంపస్ ఫ్యూచర్లో ఉండదు అని చెప్పాను. అంటే ఓన్లీ ఇంజనీరింగ్ అనే క్యాంపస్ ఉండదు. మరి ఏముంటుందంటే మల్టీ డిసిప్లినరీ, ఎవ్రీ క్యాంపస్ షుడ్ బి మల్టీ డిసిప్లినరీ అని చెప్పాను. ఇంజనీరింగ్ ఒకటే ఉండడానికి వెళ్ళలేదు, ఇందులో మీకు BA అన్న పెట్టాలి, బీకామ్ అన్న పెట్టాలి, లేకపోతే హిస్టరీ సంబంధించిన సబ్జెక్ట్స్ పెట్టాలి. అలాంటివి ఉన్నప్పుడు మీకు అటానమస్ యూనివర్సిటీ స్టేటస్ వస్తుంది, సింగిల్ కాలేజ్గా ఉండడం. ఆల్ IITs NITs అన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ క్యాంపస్గా మారుతాయి. అంటే మీరు ఊహించని కూడా ఊహించలేరు. ఏంది IIT అంటేనే ఇంజనీర్ కదా అని, ఇంజనీరింగ్ కాదు. కానీ అట్లా కాదు, IITలు అన్నీ ఇప్పుడు HCU లాగా అవుతాయండి. HCUలో ఏముంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. కనుక క్యాంపస్ అంటే డైనమిక్ క్యాంపస్ ఉంటుంది, అందరూ కలిసి ఉంటారు అందులో. స్వరూపం మారిపోతుంది. తర్వాత ఇంకోటండి, మన రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తెచ్చాడు కదా. తర్వాత పివి నరసింహారావు గారి టైంలో కూడా కొంత ప్రయత్నాలు జరిగింది. నవోదయ కమిటీ వేశారు, కమిషన్ అని జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత అప్పుడు వచ్చిన ప్రయోగాలు కొన్ని ఉన్నాయి, అవి అన్నీ పాత రోజుల కన్నా భిన్నము, మొత్తం కొత్త సెకండ్లో మొదలు పెడుతున్నాం అని పెద్ద ప్రచారం జరిగింది కదా. అది ఫెయిల్ అయిందని తెలిసింది కదా. ఇప్పుడు అక్కడ అందులో అవి ఫెయిల్ అయిన చోట వీళ్ళు సక్సెస్ అవుతారు అనటానికి ఏమిటి తేడా ఉంది? పాత ఎన్ఈపి, రాజీవ్ గాంధీ గారి ఎన్ఈపికి, నరేంద్ర మోదీ తెచ్చిన ఎన్పిఏకి ఏమిటి తేడా? ఇది ఎందుకు సక్సెస్ అవుతుంది? నో, రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో రాజీవ్ గాంధీ గారు కరెక్టే ఆ పీరియడ్లో. అయితే ఎవరు చేసినా కూడా మీరు చెప్పిన మెకాలే విధానాన్ని పక్కకు పారేసి భారతీయతను తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదండి. 86లో జరగలేదు, 68లో కొఠారి తర్వాత అప్పుడు కూడా జరగలేదు, 86లో మెకాలే విధానాన్ని మనం కంటిన్యూ చేసాం. ఇది క్లరికల్ విద్య. మీరు చూడండి, మన క్లాస్ రూమ్లో మనం గురుకులాలో పిల్లవాడు యాక్టివ్గా ఉంటాడు, టీచర్ కాదు. పిల్లవాడు ప్రశ్నిస్తుంటాడు, టీచర్ జవాబు చెప్తుంటాడు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ బ్రిటిష్ విద్యలో టీచర్ ఒక్కడే యాక్టివ్ ఉంటాడు, పిల్లలు ఎప్పుడు నోరు మూసుకొని ఉంటారు. గట్టిగా అరిస్తే సైలెన్స్ అని గట్టిగా అరుస్తారు. అలాగా స్టూడెంట్కి ఆ ఫ్రీడమే లేదు ఇప్పుడున్నది. ఇది బ్రిటిష్ విధానం. ఇది దీంట్లో మార్పు రాలేదు, రాజీవ్ గాంధీ ఉన్నా కూడా మార్పు రాలేదు. కనుక ఇప్పుడు వచ్చే మార్పు ఏంటంటే, రాజీవ్ గాంధీ గారు తెచ్చిన మార్పు ఏంటంటే మినిమం ఫెసిలిటీస్ తీసుకురాగలిగారు. లేకపోతే బ్లాక్ బోర్డే లేదు అప్పుడు. అలాంటివి అన్నీ కూడా వచ్చేటందుకు ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని మనము పూర్తిగా తీసేసేంత ఇదేం కాదు, ఒక ప్రయత్నం అయితే జరిగింది. కానీ 34 years దాటిపోయింది, ప్రపంచం మారిపోయింది, ప్రపంచం అంతా ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చింది. గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం దరిదాపులో లేము. కనుక ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్ రీచ్ అయ్యేటువంటి విద్య ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే భారతీయతను తిరిగి మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకంటూ ఎడ్యుకేషనల్ హెరిటేజ్ ఉంది మనకు. కానీ అందరి మైండ్లో ఏముందంటే బ్రిటిష్ వాడు వచ్చాకనే మనకు చదువు వచ్చింది, మనకి ఏదో తక్షశిల, నలంద అవన్నీ ఎవరికి గుర్తు కూడా లేవన్నారు. కనుక మన సిస్టమ్ ఏదైతే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పంచకోశ విద్య కానీ లేకపోతే హోలిస్టిక్ ఎడ్యుకేషన్, అది ఆ అప్రోచ్ మిస్ అయిపోయాం. ఇప్పుడు హోలిస్టిక్ అప్రోచ్ను మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకు 64 కళలు మన దగ్గర పెంచి పోషించబడ్డాయి. కళ అనేది చదువు కిందికి రాదు మన దగ్గర. ఎంత దుర్మార్గం అంటే, మీరు భరతనాట్యం PhD చేయాలంటే అమెరికా పోవాలి. కానీ ఇది ఎక్కడ మన భారతీయత 64 కళలు పెంచి పోషించి అంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు కదా.
కనుక ఇప్పుడు మనం రూట్స్ వైపు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది, ఆ మార్పు వస్తుందండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మన వేదిక్ మ్యాథమెటిక్స్ చాలా అద్భుతమైన ఇది చేసింది. భాస్కరాచార్యులు వాళ్ళు వీళ్ళు చాలా గొప్ప గణిత లీలావతి గణితాలు ఇవన్నీ ఉండేవి. సుశ్రుతుడు చరకుడు అనేవాళ్ళు సర్జరీలు వాటిల్లో చేశారు. వైమానిక శాస్త్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఇలా ఇన్ని ఉన్నాయి కదా, ఇవి మొత్తం పక్కన పడిపోయినాయి. ఇలా మన ప్రాచీనమైన విద్య, ప్రాచీనమైన శాస్త్రాలు వాటిల్లో మనం సాధించిన అభివృద్ధికి రేపు వచ్చే కరికులంలో మీరు పెట్టే దానిలో కొంత రీసెర్చెస్ అవి జరుగుతాయా? కస్తూరి రంగన్ గారు రికమెండ్ చేశారు ఏంటంటే ఇది భారత్ కేంద్రిత విద్య అని అన్నారు. అంటే ఏంటి భారత్ కేంద్రిత విద్య అని అంటే ఈ మన సిలబస్లో ఎక్కడ కూడా భారత్ యొక్క కాంట్రిబ్యూషన్ మన సిలబస్లో లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్సే ఉంది, 0 మనం ఇచ్చాం ప్రపంచానికి. ఐన్స్టీన్ దిబ్బో మొత్తుకున్నాడు, అయ్యా మీరు ఇవ్వకపోతే మేము ఏమిట్లో ఏం లేదు అని ఆయన స్వయంగా చెప్పాడు. ఆయన మన పుస్తకం చెప్పడం లేదు మన పిల్లోడికి, అరే 0 మనం ఇచ్చాం రా ఈ ప్రపంచానికి. కనుక ప్రతి సబ్జెక్ట్లో మన అచీవ్మెంట్స్ ఉన్నాయి, వాటిని సిలబస్లో బిగినింగ్లోనే సో దిస్ ఈజ్ అవర్ అచీవ్మెంట్ అని వాళ్ళ లెవెల్ను బట్టి పాఠ్యాంశాల్లో రాబోతుందండి. దీని పేరే ఐకేఎస్ అని పెట్టారా, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. ఇప్పుడు ఈ సిలబస్ని అంతా తీస్తున్నారు బయటికి, ఎక్కడెక్కడ మనం ఎంత కాంట్రిబ్యూట్ చేసాము, ఎంత దూరం వెళ్ళాము అని. ఉదాహరణకు స్టేట్స్ కూడా ఫ్రీడమ్ ఇవ్వబోతున్నారు. ఎస్సీఆర్టీస్ ఉంటాయి, ఎస్సీఆర్టీస్ని కూడా అడిగారు మీరు ఏమైనా ఇస్తారేమో ఇవ్వండి అని. ఉదాహరణకు మన దగ్గర ఫిజిక్స్లో పిల్లలకు 6th 7th క్లాస్ పిల్లలకు ఏం పెట్టవచ్చు, మీకు కేంద్రమే అన్నీ ఇవ్వదు, రాష్ట్రాల్లో కొన్ని లోకల్గా ఉన్న సిచ్యువేషన్స్ కూడా మీరు తీసుకురావచ్చు. ఈవెన్ సైన్స్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే లైట్ అనే పాఠ్యాంశంలో ఛాయా సోమేశ్వర ఆలయం ఉందండి నల్గొండలో. మీకు తెలిసిన విషయం, దాన్ని నేను చెప్పాల్సిన పని లేదు. ఒకే దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ నీడ పడుతుంది, పిల్లర్ యొక్క నీడ పడుతుంది. అది ఏ ఫార్ములాతో పడుతుంది, సైన్స్లో అది ఏంటి, దానికన్నా ప్రత్యేకత ఏంటి, ఆ రోజుల్లో వాళ్ళకి ఏం తెలుసు దాని గురించి, ఎలా చేయగలిగారు. ఇది ఒక ఇంక్విజిటివ్గా స్టూడెంట్ను మారుస్తుంది. లోకల్ ప్రజలకు అందరికీ తెలుసు ఛాయా సోమేశ్వరం. కనుక దీన్ని ఈ పిక్చర్ కానీ ఇది కానీ మన పాఠ్యాంశాలకు వస్తుంది. లైట్ అనే విషయాలు వచ్చినప్పుడు మన వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది అనేది చైల్డ్కి తెలిసేటందుకు ప్రయత్నం చేస్తారు. సో దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ సో అండ్ సో ఫీల్డ్ అని ఎగ్జాంపుల్ కొరకు చెప్పాను. ఇలాంటివి డిఫరెంట్ స్టేజెస్లో ఇంక్లూడ్ చేసేటువంటి ఒక ప్రయత్నం దీంట్లో ఉంది. ఐకేఎస్ను బాగా డెవలప్ చేస్తున్నారు. ఐకేఎస్ఏ చాలా యూనివర్సిటీస్లో ఒక కోర్సుగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు చాలామంది దాన్ని చదువుతున్నారు, పిహెచ్డీలు చేయబోతున్నారు ఇప్పుడు రాబోయే రోజులలో. కనుక చాలామంది ఐకేఎస్ అనే సబ్జెక్టును కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు. దేశమంతా కూడా దాని మీద కూడా చర్చ అవుతుంది ఇప్పుడు. తర్వాత ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తానికి మనం ఇదివరకు ఉన్న పాత చరిత్ర, మన సంస్కృతి, మన వైభవము అన్నిటినీ డెలిబరేట్గా తొక్కేసి కొన్ని ఈ ముస్లిం దండయాత్రలు వచ్చేంత వరకు కూడా వేల సంవత్సరాల పాటు ప్రపంచానికే మనం నాగరికతను నేర్పిన వాళ్ళం, విద్యను నేర్పిన వాళ్ళం. ఏ రకమైన చదువు నేర్చుకోవాలన్నా ఇక్కడికే వచ్చి చదువుకున్నారు అన్ని దేశాల వాళ్ళు. అంత అద్భుతమైన విద్యా విధానాన్నేమో పాతిపెట్టారు. ఆ తర్వాత అక్కడున్న కళలు వీటన్నిటిని తీసేశారు, సంస్కృతిని నాశనం చేశారు. వాళ్ళ చరిత్ర అంతా కూడా భారతదేశం అభివృద్ధి మొఘలులతోనే మొదలైందని, ఆ తర్వాత క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళే భిక్ష పెట్టారని, అంతకుముందంతా అంధకారంలోనే ఉన్నారు హిందువులంతా, వర్ణాశ్రమాలు, కులాలు, బ్రాహ్మణాధిక్యము ఇట్లాంటి దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ చీకట్లోంచి వీళ్ళే వెలుగులోకి తెచ్చారు. వీళ్ళేమో ఉద్ధారకులు, వీళ్ళేమో చాదస్తులు అనేటువంటి నేరేటివ్ని సక్సెస్ఫుల్గా తరాల తరపడి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేశారు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అందిపుచ్చుకొని ఇప్పటిదాకా నడుస్తున్నది కదా. ఇన్ని తరాల బట్టి జరిగినటువంటి ఈ బ్రెయిన్ వాషింగ్ని మీరు ఎట్లా తగ్గిస్తారండి? తొలగిస్తుందా? కనీసం మన సంస్కృతి, మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకునేట్టుగా ఈ జరిగిన డ్యామేజ్ని ఎలా అండూ చేస్తారు? అందుకే నా పాయింట్ ఏంటంటే అండి, అసలు చాలామంది ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ మోడీ ప్రభుత్వము తీసుకొచ్చే అనేక మార్పులు నేను ఇప్పుడు మాట్లాడలేను, కానీ విద్యారంగంలో తీసుకొచ్చే మార్పులు పేరెంట్స్ అందరూ ఆలోచించాలి. న్యూ ఎడ్యుకేషన్ రాబోతుంది, నూతన విద్యార్థులు రాబోతున్నారు. 21st century గ్లోబల్ స్టాండర్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఇప్పుడు మన పిల్లలంతా కూడా ఐఐటి చేసి అమెరికా పోవాలని. నేనేమంటున్నా అంటే ఈ చదువులు వచ్చాక అమెరికా పోయిన వాళ్ళ పిల్లలు కూడా ఇండియాకు రావాలి.
ఎస్ అది కదా. కనుక అలాంటి ఒక విద్య మన దగ్గర పిల్లల్లో వాల్యూస్ లేవు, పేరెంట్స్ బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఆ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, దేశం పట్ల కూడా భక్తి ఉంటుంది. అలాగే శాస్త్రీయమైన విద్య చదువుతారు, గ్లోబల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా రీచ్ అవుతారు. రీసెర్చ్కు పెద్ద ఎత్తున ఫండింగ్ కాబోతుంది. కస్తూరి రంగన్ స్వయంగా 25,000 కోట్ల మినిమంతో స్టార్ట్ కావాలి. రీసెర్చ్ ఫౌండేషన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ రికమెండ్ చేశారు. కనుక ఎవ్రీవేర్ మనకు చిన్న డిగ్రీ కాలేజీలో కూడా రీసెర్చ్ విల్ హ్యాపెన్. కనుక ఎవరి టీచర్ ఊరికే టీచింగ్ కాదు, నువ్వు వాడిని ఇంక్విజిటివ్గా తయారు చేయాలి. ఓ సబ్జెక్ట్లో వాడిని రీసెర్చ్కు ప్రవోక్ చేయాలి, టెంప్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అలా చిల్డ్రన్ అంతా కూడా ఆలోచన పరులుగా తయారవుతారు. ఇంతవరకు కేవలం బట్టి పట్టడం, అమెరికా పోవడం, ఒక ఉద్యోగం చేయడం, ఎవడో చేతి కింద ఉద్యోగం చేయడం. కానీ సెల్ఫ్గా థింక్ చేసి నేనే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాను అనే విశ్వాసం చైల్డ్లో లేదు. ఇప్పుడు ఇండియన్ చైల్డ్లో ఈ 75 ఏళ్లలో లేదు. ఇప్పుడు అలా కాదు, కావాల్సిందే అది అన్నట్టు మార్పు, ఆలోచనలోనే మార్పు రావాలి. మార్పు వస్తుంది ఈ నూతన విద్యతో. ప్రతివాడు ఉద్యోగాలు ఇచ్చే దీంట్లో బాగుంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ మీరు 2 ఉన్నాయి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ రాజీవ్ గాంధీ, దాని మీద మంచి ఇంప్రూవ్మెంట్తో ఇది వస్తుంది అన్నారు. రాజీవ్ గాంధీ 1984లో వచ్చాడు, 89లో పోయాడు. 5 ఏళ్ళు ఆయన ఉన్నది. ఆ 5 ఏళ్లలోనే అతను అనుకున్నటువంటి విద్యా విధానాన్ని అతను ఏదో ఒకటి చేయగలిగాడు. నరేంద్ర మోదీ ఇంతకన్నా అద్భుతం, మీరు చెప్పిన దాని ప్రకారం చాలా గొప్ప ప్లానింగ్తో పకడ్బందీగా చేశారు. కానీ వీరు వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో ఇది ఇంకా ఫార్మేటివ్ స్టేజ్లోనే ఉన్నది కదా. మరి ఆ రకంగా చూస్తే ఈ 10 ఏళ్లలో మీరేం చేయలేకపోయారు అనేటువంటి విమర్శ సహేతుకమేనా? అంటే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. రాష్ట్రాలు కేంద్రాలని ఈ సబ్జెక్టు ఇద్దరికి సంబంధించింది. ఒక కేంద్రం చేతిలో ఉంటేనేమో రాష్ట్ర దేశం అంతా కూడా ఇంప్లిమెంట్ అయ్యేది. అలా కాకుండా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇంప్లిమెంటేషన్ ప్రారంభమైంది. మన తెలంగాణలో కాలేదు, ఎందుకంటే ఆ ప్రభుత్వం లేదు కనుక. బీజేపీ రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతున్నది, ప్రారంభమైంది. ఉదాహరణకి ఇక్కడ కూడా రాష్ట్రాలు ఎలా ఉన్నాయి ఫలితాలు, కానీ స్లోగా ఉన్నాయి. నేను కూడా అంత హ్యాపీగా ఏం లేను, వెరీ స్లోగా ఉన్నాయి. ఇక్కడ ఉదాహరణ కొరకు హైయర్ ఎడ్యుకేషన్లో క్లస్టర్స్ ఫామ్ చేయాలని అన్నారు. అంటే ఒక కాలేజ్ ఉంటుంది, డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుందండి. ఆ ప్రిన్సిపల్ లెక్చరర్స్ వాళ్ళే. ఆ పక్కన ఉన్న కాలేజ్తో వాళ్ళకి ఏ సంబంధాలు ఉండవు, వాళ్ళ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అలాంటివి ఏమి ఉండవు. కానీ ఇక ముందర ఒక 10 కాలేజెస్ కలిపి ఒక క్లస్టర్గా ఫామ్ అవుతారు అన్నారు. అట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, ఎక్స్చేంజ్ ఫ్యాకల్టీ కానీ, ఇలాంటివన్నీ ఒక కొత్త విధానం ఉందనుకో. ఇక్కడ ప్రారంభమైంది, చాలామందికి తెలియదు. ఉదాహరణకు కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కొద్ది ఇనిషియేట్ తీసుకొని దేశమంతా ఏం జరుగుతుంది, మనం ఎందుకు చేయాలి అనేది మొదలుపెట్టారు. అలా కొన్ని ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ అనేది ఒకటి రికమెండ్ చేశారు. ఏంటంటే 3వ తరగతి, 6వ తరగతి, 8వ తరగతిలో పిల్లలకు నేషనల్ లెవెల్ టెస్ట్ ఉంటుందండి పిల్లలకు. అయితే మన స్టాండర్డ్స్ ఏవి సెట్ చేసామో అవి రీచ్ అయ్యిండ్రా లేదా అని ఆ పరీక్ష. మినిమం స్టాండర్డ్స్ రీచ్ కాకపోతే నెక్స్ట్ క్లాస్కు పంపొద్దు, అది టీచర్ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటివన్నీ కూడా స్టాండర్డ్ సెట్టింగ్ కొరకు 10th వచ్చే వరకు ఏవైతే నేర్చుకోవాలనో అవి నేర్చుకొని తీరాలి. కనుక ప్రపంచమంతా లెర్నింగ్ క్రైసిస్లో ఉన్న దేశాల్లో మనది ఒకటి. కనుక అది పోవాలి. ఇప్పుడు దాన్ని అడ్రస్ చేయలేదు ఈ 75 ఏళ్లలో. ఇలాంటివన్నీ మార్పుల కోసము మొదలు పెట్టారు. దీని కొరకు ఏం చేస్తుందంటే కేంద్రం బడ్జెట్ ఇస్తుంది. ఆ బడ్జెట్ కోసం ఉదాహరణకి యూజీసీ బడ్జెట్ ఉంది, అది యూనివర్సిటీస్కి వస్తుంది. కనుక క్లస్టర్స్ ఫామ్ అవుతాయి మెల్లగా, బడ్జెట్ కొరకు ఇవి ఫామ్ అవుతాయి. అలాగే మోడీ ప్రభుత్వం ఏమనుకున్నదంటే స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్ను రికమెండ్ చేశారు. ఇంతవరకు ఎకనమిక్ జోన్స్ చూసాం. ఉదాహరణకు మీరు పాడేరు అడవిలో లేకపోతే ఇంకేదో అడవుల్లో ఒక పెద్ద క్యాంపస్ వస్తాయి, హెచ్యూ లాంటి ఒక పెద్ద క్యాంపస్ వస్తుంది. అక్కడ అన్ని బిల్డింగ్స్ వస్తాయి, అన్ని ఏర్పాట్లు వస్తాయి. ట్రైబల్ చిల్డ్రన్ అంతా అక్కడికి వస్తారు. యూనివర్సిటీ వరకు చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, తిండి ఉంటుంది, అంతా ఉంటుంది. వాళ్ళకు మంచి హై క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వీటికి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్కు కేంద్రమే డబ్బులు ఇస్తుంది అనుకోండి, వీటిని వీళ్ళు వెల్కమ్ చేస్తారు. అలా ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. కానీ అయినప్పటికీ పాలిటిక్స్ ఎంత ఇదిగా ఉన్నాయంటే కర్ణాటక ప్రభుత్వం ఉదాహరణకు బీజేపీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, స్టార్ట్ చేసింది. రాగానే ప్రభుత్వం మారింది. వచ్చిన మొదటి రోజు ప్రకటన ఏంటంటే NEP 2020ని మేము రద్దు చేస్తున్నామని ప్రకటన చేశారు. ఈ సమస్యలు మీరు అన్నట్టుగా ఉన్నాయి. కానీ ప్రజల్లోకి వస్తే ఏమవుతుందంటేనండి, చూస్తే ఇప్పుడు మురళీ మనోహర్ జోషి గారు విద్యామంత్రిగా వాజ్పేయి హయాంలో ఉన్నప్పుడు ఆయన మొదలుపెట్టాడు ఈ డిస్టార్షన్స్ ఆఫ్ హిస్టరీ అనేది తీసేస్తాము, NCERTని అప్పుడు ప్రొఫెసర్ రాజ్పుత్ గారు NCERT
ఆ రాజ్పట్ గారు మురళీ మనోహర్ జోషి గారు కలిసి ఒక రాక్ లాగా నిలబడి గొప్ప పనులే మొదలుపెట్టారు. అప్పుడే సాఫ్రనైజేషన్ మొత్తం వీళ్ళందరూ కలిసి వాళ్ళ మీద పడి బరికారు, కలిశారు. తర్వాత ఆ ప్రభుత్వం కొంత ప్రయత్నాలు చేసింది. ఏవైతే టెక్స్ట్ బుక్స్ని కొంత మార్చటము, కరికులం మార్చడం, అటు కొంత ప్రయత్నాలు జరిగింది. 2004లో ఈ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం వచ్చి రాగానే దాన్ని మొత్తం తీసేసి ఆ మార్చిన సిలబస్ మొత్తాన్ని మళ్ళీ పాతది ఏదైతే ఉన్నదో ఆ కమ్యూనిస్టు పైత్యాలు, అంటే వాళ్ళు వెంటనే చేసేసారు. వాళ్ళకి అప్పుడు మెజారిటీ కూడా లేదు 2004లో. ఆ రకంగా చేసిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసిన డ్యామేజ్ని తలుచుకుంటే వీళ్ళు కూడా వాళ్ళు ఏమేమైతే పుస్తకాలు పాత వాజ్పేయి ప్రభుత్వం చేసిన దాన్ని మొత్తాన్ని తొంగలో దొక్కేశారో దాన్ని మేము మళ్ళా రద్దు చేసి యథాపూర్వస్థితి తెస్తామని తలుచుకుంటే వెంటనే చేసి ఉండొచ్చు. అది జరగల. కర్ణాటకలో మొన్న మీరన్నట్టే వీళ్ళు వచ్చిన వెంటనే పాతవన్నీ వాళ్ళు చేసినవన్నీ ఒకే వన్ స్ట్రోక్ కొట్టిపారేస్తారు. ఈ రకంగా వాళ్ళు చేయటం వల్లనేమో వాళ్ళు వాళ్ళ యొక్క ఐడియాలజీని చొప్పించటంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మనమేమో ఈ సజ్జన వికృతి అంటారు చూడండి, మంచిగా ఉండాలి, బాగా చేయాలి, లాంగ్ టర్మ్లో పోవాలి అనేవరకల్లా టైం టేకింగ్ అవుతున్నది. దానివల్ల మీరేమి చేయట్లేదేమో, మీరేమి చేయలేరేమో అనే ఇంప్రెషన్ రాలేదా? మీరు అన్నది కరెక్టే శాస్త్రి గారు. అయితే ఒక విషయం నేను మీ మాటకు భిన్నంగా చెప్తున్నాను. మోడీ గారు, వాజ్పేయి గారు చాలా పెద్ద ఆయన, గొప్ప ఆయన, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వెళ్ళే వ్యక్తి, ఒక ఓటు కోసం ప్రభుత్వాన్ని వదులుకునే వ్యక్తి. అని మోడీ గారు అలా కాదండి, అంత అమాయకుడు కాదండి. కనుక ఇప్పుడున్న జనరేషన్కు ఎలా పాఠం చెప్పాలనో అలా చెప్పగలడు. కనుక ఒక ఓటు కోసం ప్రభుత్వాలను కూల్చుకునే స్థితిలో ఉండరు. ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే ఎడ్యుకేషన్లో కూడా మోడీ గారు తెస్తున్న వారు కేవలము 4 పాఠ్యాంశాలను ఎన్సీఆర్టీలో రాజ్పుత్ గారిని గట్టిగా కూర్చోబెట్టి ఒక ప్రయత్నం చేశారు. పాఠ్యాంశం మారాలన్నా మొత్తం విద్యా విధానమే మారాల. భారతీయతో కూడిన విద్య, గురుకుల సంబంధించిన విద్య, ఇవన్నీ కూడా చెప్పకుండానే, లేదా పంచకోశ విద్య చెప్పకుండానే ఇవన్నీ కూడా సమూల మార్పుల వైపు వెళ్ళేది ఈ విద్య. కనుక ఇది వారు ప్రయత్నం చేయలేదు అప్పుడు. వాజ్పేయి హామీలో చేసిన దానికన్నా కూడా ఇది ఎక్కువ. ఇదేమో పాలసీ మారుతుంది కంప్లీట్. క్లాస్ రూమ్ సిచ్యువేషనే మారిపోతుందండి. రేపు ఇప్పుడు ఇంతవరకు 200 మంది కూర్చొని పాఠం చెప్పే విధానం రాదు. రేపటి నుంచి 20 మంది 30 మంది కన్నా ఎక్కువ ఉండదు. చిన్న చిన్న క్లాస్ పాఠం చెప్పే తీరు కూడా మారిపోతుంది. క్లాస్ రూమ్ చిన్న క్లాస్ రూమ్లు వస్తాయి, ఎక్కువ క్లాస్ రూమ్లు వస్తాయి. కనుక స్కూల్ రూపమే మారిపోతుంది రేపటి రోజు. దీన్ని మార్చాలంటే వాడు మళ్ళీ కొత్త బిల్డింగ్స్ కట్టుకోవాలి. కనుక 20 ఏళ్ల వరకు ఇది మారదండి, ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. రెండో విషయం, మీరు ఈవెన్ సిలబస్లో కూడా ఇన్ని రోజులు మారలేదు, కానీ ఇప్పుడు మొన్న ఎన్సీఆర్టీలో మొదటిసారి ఆర్ఎన్ ఇన్వేషన్ థియరీని మార్చారు. ఒక్కసారి తీసేసి అనుకోండి ఇదే గగ్గోలు వస్తుంది. కానీ దీంట్లో ఏం పెట్టారు అని అంటే ఆర్ఎన్ ఇన్వేషన్ థియరీని తీసేస్తున్నామని చెప్పలేదు, తీసేయలేదు. కానీ దాంట్లో హరప్పన్ నాగరికత ఏదో 5 ఏళ్ళుగా ఇది రాఖీ గారు ఎక్స్పెరిమెంట్స్ తర్వాత వాళ్ళు ఏంది అది ఇప్పటికీ కొనసాగుంది, 5000 సంవత్సరాల నుంచి అదే కొనసాగుతుందని ఒక వాక్యం తీసుకొచ్చారు. అంటే ఆర్ఎన్ ఇన్వేషన్ థియరీని పూర్తిగా డౌట్లో పడేశారు అన్నట్టు. కనుక తెలివి వాళ్ళకే లేదు. ఇప్పుడు మోడీ తెలివి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు వాళ్ళు ఏం చేశారంటే గుజరాత్ అల్లర్ల గురించి దేశంలో పౌర హక్కులు నశించిపోయినాయి అది అని చెప్పేసి అయోధ్య ఉద్యమం గురించి కూడా సిలబస్లో పెట్టారు. ఇది మొత్తం రాజకీయ పరిస్థితి మారింది, హిందుత్వ పాలిటిక్స్, ఫెనటిక్ పాలిటిక్స్ పెరిగిపోయినాయని వాళ్ళు రాశారు, లెఫ్టిస్ట్ రాశారు. వీళ్ళు ఏమన్నారంటే అవును, అయోధ్య ఉద్యమము ఇక్కడ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని రెట్టింపు చేసింది, రాజకీయ ముఖ చిత్రం మారింది అని చెప్తూ చివరకు కోర్టు ద్వారా ప్రశాంతంగానే తమ అనుకున్నది సాధించుకోగలిగారు. ఇక్కడ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, మార్చుకున్నారు. ఇది చరిత్ర. కనుక వాడు ఒకలాగా చెప్పారు, వీళ్ళు ఒకలాగా చెప్పారు. చిన్న చిన్న మార్పులు చేసి వాళ్ళు చెప్పిందే కానీ ఫ్యాక్ట్ చెప్పే ప్రయత్నం చేశారు. కనుక గగ్గోళ్ళు అనేది తగ్గింది. ఇప్పుడు ఆ గతంలో అట్లా కాదు, అరిచేవాళ్ళు, ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అందుకని నేనేమంటున్నా అంటే మోడీ గారు తెలివైన వారు, ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేని ఒక స్థితికి నెట్టేయగలుగుతారు వాళ్ళు, మోడీ గారు. ఆ పని జరుగుతూ ఉంది.
మరి ఇప్పుడు ఈ ద్రావిడ పార్టీలు, ఈ స్టాలిన్ లాంటి వాళ్ళు, డిఎంకే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ ఆర్య ద్రావిడ డివిజన్ని రెచ్చగొట్టి ఒక అబద్ధాల మీదనే వాళ్ళు బతికేవాళ్ళు కదా. వీళ్ళు పడనిస్తారా? వీళ్ళు సహకరించేట్టు చేయటానికి వీలవుతుందా ఈ కొత్త? అయితే దేశమంతా కూడా శాస్త్రి గారు మనం ఇన్నాళ్ళు కూడా అనుకుంటున్నాయి ఏంటంటే, మనం భారతీయులము, భారతీయ విద్యలో భారతీయత లేదు, భారత్ యొక్క విద్యలో భారతీయత లేదు కనుక ఈ మ్యాన్ మేకింగ్ ప్రాసెస్ ఇప్పుడు క్లాస్ రూమ్లో స్టార్ట్ కాబోతుంది. దేశమంతా కూడా సనాతనం పట్ల కానీ దీని పట్ల కానీ విపరీతమైన భక్తి శ్రద్ధ కలిగేటువంటి నెక్స్ట్ జనరేషన్ తయారవుతుంది కనుక ఈ అరుపులన్నీ గగ్గోలన్నీ వెళ్ళాల్సిందే. ఓ దిక్కు ఇక్కడ క్లాస్ రూమ్లో మార్పు వస్తుంది, రాజకీయంగా కూడా వారు తమిళనాడునే వెళ్ళి కూర్చున్నారు, అక్కడే కూర్చున్నారు, అక్కడ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు, రెండు వైపులా చేస్తూ ఉన్నారు. నాకైతే ఆశ ఉంది. అందుకే మోడీ గారు ఇప్పుడు రాకపోతే మాత్రం ఇవన్నీ కూడా రివర్స్గా వెళ్ళే ప్రమాదం అయితే ఉంది. అది ఇప్పుడు అక్కడికే వస్తున్నా. ఇప్పుడు సరే మనోహర్ గారు, మీరు చెప్పిన దానివల్ల ఒక క్వశ్చన్ నేను అడగగాల్సిన అవసరమే లేకుండా చెప్పేశారు. ఏంటంటే నేను అనుకున్నది ఈ హిస్టరీ పాఠాలు ఔరంగజేబుల గురించే, వీటి గురించి, అల్లావుద్దీన్ ఖిల్జీల గురించే ఉన్నది, శివాజీ రాణా ప్రతాపుల గురించి లేదు, రుద్రమదేవి గురించి లేదు, ఇటువంటివన్నీ ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయి. ఇవి ఇప్పటిదాకా మార్చలేదు, ఇదంతా మా బీజేపీ ఫెయిల్యూర్ అనుకోవడానికి మీరు సమాధానం చెప్పారు. ఎందుకంటే వీటికన్నా కూడా మించి, పాఠాలకు మించి అసలు మొత్తం విద్యా విధానాల్లోనే మౌలికమైన మార్పులు వచ్చిన తర్వాత ఇక రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఎవడు మార్చలేని విధంగా దీన్ని ఒక కాంక్రీట్ పద్ధతిలో స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం జరిగిందన్నారు, బాగుంది. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం దీనికి 10 ఏళ్ల పుణ్యకాలం మీరు అన్న ప్రకారం మంచి దీనికి ఇంత కాలం పట్టింది, అది కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. ఇది అంటే ఇప్పుడు ఒక రకంగా మళ్ళీ మనం 2004 నాటి పరిస్థితికి వెళ్ళాం. 1999 నుంచి మురళీ మనోహర్ జోషి గారు వాజ్పేయి ప్రభుత్వంలో ఏం చేసి అన్ని మార్పులు చేసి కష్టపడి తెచ్చాడో, చివరికి అదంతా క్లైమాక్స్కి ఫలితం వచ్చేటప్పటికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసి తొంగలో దొక్కారు. ఇప్పుడు కూడా 2024 వరకు మీరు 10 ఏళ్ళు కష్టపడి మీలాంటి వాళ్ళు ప్రభుత్వం అంతా చేసింది, రేపు ఎన్నికలు జరుగుతాయి. మళ్ళా ప్రభుత్వం అనేది ఏం మారుతుందో, ఎవరు వస్తారో మనకు తెలియదు కదా. సపోజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వం స్థానంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఎడ్యుకేషన్ విషయంలో నాకు కూడా ఆ డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు అన్నది 100% కరెక్ట్. లేట్ అయ్యింది ఈ ప్రాసెస్ అంతా కూడా. ఫస్ట్ 5 years దీన్ని ఎక్కువగా అడ్రస్ ఓన్లీ ఎక్సర్సైజ్కే వెళ్ళిపోయింది. స్మృతి ఇరానీ పీరియడ్, ప్రకాష్ జవదేకర్ పీరియడ్, తర్వాత ఇది రిపోర్ట్ వచ్చింది, ఇప్పుడు వర్క్ నడుస్తుంది, ఇంప్లిమెంటేషన్ దిశగా మనం వెళ్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు కనుక రాకపోతే ఇదంతా రివర్స్ కావడానికి అవకాశం. ఒక్కసారి వస్తే మాత్రం చాలా ముందుకు వెళ్ళిపోతాం కనుక, ఎందుకంటే క్యాంపస్ సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. నెక్స్ట్ 5 yearsలో దాన్ని ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి ముందుకెళ్ళ ఇప్పుడు ఒక దారిలో కొంత దూరం వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వచ్చి వెళ్ళాలంటే డబుల్ జర్నీ చేయాలి కనుక మనిషి నేచర్ ఏం చేస్తే కొద్ది కష్టమైనా సరే వెళ్దామా అనే స్థితి వచ్చేస్తుంది. అది రాబోతుంది. మోడీ కనుక నెక్స్ట్ రిపీట్ అయితే ఈ దేశం యొక్క ఇంతకాలం మనం ఏది ఆశించామో, మన బడిల్లో మన స్కూల్స్లో భారతీయులు తయారు కావాలి, క్యారెక్టర్ ఉన్న యూత్ తయారు కావాలి కనుక, స్కిల్ ఉన్న యూత్ కావాలి, మనకు టాలెంటెడ్ యూత్ కావాలి, ఈ దేశానికి దేశభక్తి కలిగిన యూత్ కావాలి. ఇది నిర్మాణం అయ్యేటువంటి విద్య ఇప్పుడు విధానము మార్కెట్లోకి వచ్చింది. అది వచ్చే టర్మ్లో కంప్లీట్ అవుతుందా? మళ్ళీ ఇంకో నెక్స్ట్ టర్మ్లో కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్గా రూట్స్లోకి వెళ్ళిపోతుంది. కనుక టీచర్స్ కూడా కొత్త టీచర్స్ వస్తారండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో టీచర్ పాలసీ కూడా మారబోతుంది కనుక వాళ్ళు కొత్త టీచర్స్ విడిగా ఉంటారు. బీఎడ్ కోర్సు కూడా మారబోతుంది. బీఎడ్ ఉదాహరణకు మీకు ఒక మాటలో చెప్తాను, ఎడ్యుకేషనల్ షాప్స్ అని అన్నాడు కస్తూరి రంగన్. ఈ డైట్ అండ్ బీఎడ్ కాలేజెస్ అయితే ప్రైవేట్లో వచ్చాయో ఊరున ఒక బీఈడి కాలేజ్ ఉంటుంది, ఆ టీచర్ దానికి వాల్యూ లేకుండా పోయింది కనుక ఎడ్యుకేషన్ షాప్స్ అన్నీ క్లోజ్ చేయండి అని చెప్పేశాడు. కనుక ప్రైవేట్లో ఎక్కడ కూడా బీఎడ్ అనేది ఉండదు. ఇక ముందర బీఎడ్ అనే దానికి ఎంత వాల్యూ ఉంటుందంటే డాక్టర్కి ఎంత వాల్యూ ఉంటుందో అంత వాల్యూ ఉంటుంది. ఓన్లీ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంటుంది ఇది ఎడ్యుకేషన్ కాలేజ్, బయట ఎక్కడంటే అక్కడ ఉండదు. కనుక ఈచ్ టీచర్ అక్కడ నుంచి వచ్చేవాడు మామూలు వాడై ఉండడు, వాడి పేమెంట్ కూడా హైయెస్ట్ పేమెంట్ ఉంటుంది. టీచర్ వాల్యూ పెరగబోతుంది. ఆయన ఒక టార్గెట్ చెప్పాడు, మళ్ళీ గురువులను తయారు చేయాలి మేము అని అన్నారు. టీచర్ని కాదు, గురువులను తయారు చేయాలి అని.
గురుకుల విద్య వైపు మనం వెళ్తాం. అలాంటి టీచర్స్ కొరకు ఒక ఎఫర్ట్ జరగబోతుంది. ఇవన్నీ జరిగాక న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భారతీయత దేశం యొక్క చిత్రపటం మారుతుంది, మానసిక స్థితి మారుతుంది. కనుక ఇప్పుడు రాకపోతే మాత్రం ఇంకెప్పటికీ మనం అనుకున్న విద్యా విధానము రాదు. కాబట్టి విద్యలో మారాలి అని అనుకున్న ప్రతివాడు ఇది కంటిన్యూ చేసేట్టుగా తమ వంతు పని చేయాలి. ఎస్, ఎందుకంటే ఇది ప్రతి తల్లిదండ్రులు ఓటేసే వాళ్ళందరూ కూడా బాధ్యత. ఓటేసే వాళ్ళందరూ కూడా మీ పెన్షన్ గురించో లేకపోతే దీని గురించో దాని గురించో గ్యాస్ గురించో దీని గురించో కాదు ఆలోచించాలి. మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి చదువులు కావాలి, తల్లిదండ్రులను గౌరవించే చదువు కావాలి. ఇవన్నీ కావాలనుకుంటే తప్పకుండా ఓటు వేసేటప్పుడు ఇది ఆలోచించాలి అని నాకు అనిపిస్తున్న విషయం. మంచిదండి మనోహర్ గారు, మంచి విషయాలు చెప్పారు విద్యా విధానం గురించి. ఇప్పటికే మీరు నాతో చెప్పించారు, చాలా సంతోషం. గొప్ప అవకాశం మీతో మాట్లాడడం. నమస్కారం.